థ్యాంక్ యూ కృష్ణ. మనతో చెన్నై నుంచి సిరి లైవ్లో ఉన్నారు. సిరి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సిరి, ఎందుకు స్టాలిన్ అంత ఫెరోషియస్గా మాట్లాడుతున్నారు? కేంద్రానికి ఆయన వార్నింగ్ అని చెప్పి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని కూడా అన్నారు. ఒకవేళ నా మాట బేఖాతరు చేసినట్టయితే, నా మాట వినకుండా మీరు డీలిమిటేషన్ మీద ముందుకెళితే మళ్ళీ 1960s నాటి మూమెంట్స్ చూస్తారు, ఒక విప్లవం తీసుకొస్తామని చెప్పి ఆయన చాలా ఫెరోషియస్గా మాట్లాడుతున్నారు. ఏంటి ఆయన స్ట్రాటజీ ఏంటి? తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈరోజు కేంద్రానికి హెచ్చరిక జారీ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. తమిళనాడు ఎన్నికల సమయంలోనే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి డీలిమిటేషన్ అంశంపై బిల్లుని సవరించే విధంగా, బలవంతంగా ఆమోదం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే ఇదే విషయంపై తమిళ ప్రజలకు స్టాలిన్ తమిళ ప్రజలను అవగాహన కల్పించామని, గత ఏడాది ఫెయిర్ డీలిమిటేషన్ అనే సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభావితమవుతున్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పలు రాష్ట్రాల నేతలను ఆయన ఒకే వేదికపైకి తీసుకొచ్చి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించే విధంగా ఈ డీలిమిటేషన్ పద్ధతి అవలంబిస్తున్నారని కూడా ఆయన అన్నారు. అయితే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేసి పార్లమెంట్లో దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కేవలం జనాభా ఆధారంగానే కాకుండా కొంచెం డెవలప్మెంట్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పారు. ఇక ఇదే విషయంపై తమిళ ప్రజలకు ఎటువంటి నష్టం జరిగినా, తమిళ ప్రజల హక్కులపై ఎటువంటి నష్టం జరిగినా తాము ఊరుకోబోమని కూడా ఆయన ఒక వీడియోలో ఈరోజు హెచ్చరిస్తూ విడుదల చేశారు. ఈ డీలిమిటేషన్ అనే అంశాన్ని స్టాలిన్ రేపేలుండి అతి త్వరలో జరగబోయే పోలింగ్ కోసం సెంటిమెంటల్ పాలిటిక్స్గా వాడుకుంటున్నారా? సెంటిమెంట్ రైజ్ చేసి ఓట్లు కురిపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైన ఇది చేస్తున్నారనుకోవచ్చునా? అయితే ఈరోజు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విడుదల చేసినటువంటి వీడియో చూస్తే ఇది బెదిరింపు కాదు, కేవలం హెచ్చరిక అని కూడా ఆయన చెప్పారు. రాబోతున్నటువంటి ఎలక్షన్ సమయంలో, వీరు బిజీగా ఉన్న సమయంలో పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై అయితే స్టాలిన్ చాలా ఆగ్రహంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంత అగ్రెసివ్గా ఆయన ఒక వీడియో విడుదల చేయడానికి ముఖ్య కారణం అయితే కొంతమంది విశ్లేషకులైతే ఇది ఒక ఎన్నికల వ్యూహంగా, రాజకీయ వ్యూహంగా కూడా చెప్పొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఉత్తరం మరియు దక్షిణం, ఉత్తరం వర్సెస్ దక్షిణం అనేటువంటి నరేటివ్ స్టైల్లో కూడా ఆయన వీడియోని విడుదల చేశారు. ఎక్కువగా తమిళ ప్రజలు భావోద్వేగానికి గురయ్యేటువంటి అంశాలు, వారికి ప్రాంతీయ అభిమానం కూడా ఎక్కువ. ఇటువంటి అంశాలను ఆయన పరిగణంలోకి తీసుకుంటూ కేంద్రానికి లాంగ్వేజ్ విషయమే కావచ్చు, లేదా జనాభా ఆధారంగా వారికి సీట్స్ తగ్గించడమే కావచ్చు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఒక వీడియోను విడుదల చేశారు. ఈరోజు తమిళనాడులో ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఆయన ఈ వీడియోని విడుదల చేయడము అటు ఉత్తరం వారి ప్రాతినిధ్యం పెంచుతోందని, మన గొంతు నొక్కేస్తున్నారంటూ కూడా ఆయన వీడియోని విడుదల చేయడం అయితే విశ్లేషకుల మాట ప్రకారం ఓట్ల సమీకరణాలు, అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రజల సెంటిమెంట్స్ని ఆయన ఈ ఎన్నికల వ్యూహంగా మార్చుకునేటువంటి పద్ధతిగా కూడా చెప్తున్నారు ఇక్కడ ఉండేటువంటి విశ్లేషకులు. రైట్ శ్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.